పిలుపు మేరకు మరి అదే విధంగా మా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు లగచర్ల రైతుల అక్రమాల అరెస్టుల సందర్భంగా మరి బీఆర్ఎస్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి రైతులంటే మరి ఎందుకు కోపమో మరి ఎందుకు అంత కక్ష చూపిస్తున్నాడో మరి అర్థం కావట్లేదు. మరి ఏదైతే వాళ్ళు అక్రమ అరెస్ట్ చేసి మరి వాళ్ళ ఫ్యామిలీలను కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మహిళలను చూడకుండా కూడా వాళ్ళని బెదిరించడము మరి వాళ్ళ పైన ఆగ్రహం చూపించడం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇది రేవంత్ రెడ్డి గారికి సబబు కాదని చెప్పేసి మేము బీఆర్ఎస్ ప్రభుత్వం అందరం తెలియజేస్తూ ఉన్నాము. మరి ఎందుకు మరి రైతులకు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేశారో తెలియదు. ఇప్పటి వరకు మరి రైతు బంధు లేదు, మరి రైతు బీమా అంటూ కూడా ఏమి ఇవ్వలేదు. ఇప్పటి వరకు పేద ప్రజల గురించి ఇప్పటి వరకు ఏమి మరి ప్రవేశపెట్టిన మరి పథకాలను కూడా ఏమీ ఇవ్వడం జరగలేదు. మరి రైతులంటే మరి ఎందుకు అంత కక్ష ఎందుకు పెంచుకున్నారో మరి అర్థం కావటం లేదు. మరి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మరి మేము రైతులను మరి విడుదల చేసి వారికి క్షమాపణ చెప్పి విడుదల. వాళ్ళకు అనారోగ్యంగా ఉంటే వాళ్ళని హాస్పిటల్లో కూడా తీసుకుపోయి సంఖ్యలతోటి వాళ్ళని నిర్బంధించడం జరిగింది. మరి ప్రజలందరూ చూస్తున్నారు. మరి దళితులంటే ఈ ప్రభుత్వానికి అంత చిన్న చూప, మరి గిరిజనులంటే ఈ ప్రభుత్వానికి మరి పట్టించుకోరా, ఈ ముఖ్యమంత్రి పట్టించుకోరా, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టించుకోరా. మరి రైతులను ఇంత హీనంగా చూస్తున్న పరిస్థితి ఏందో తెలియజేయాలి అందరికీ. ముఖ్యంగా మరి లగచర్లలో పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ల్యాండ్లను వాళ్ళ భూములను తీసుకొని ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బామ్మర్ది కానీ అల్లుని కానీ అన్న కానీ వాళ్ళందరూ కూడా ఫ్యామిలీకి మరి ఫార్మా కంపెనీ పేరు మీద వాళ్ళకి ఇవ్వాలని చూశారు. రైతులు ఇదేంది న్యాయం అని చెప్పి వాళ్ళు గట్టిగా అడిగితే వీళ్ళు తిరగబడ్డారు అని చెప్పి కేసులు పెట్టి అక్రమంగా మరి వాళ్ళను చిత్రహింసలు చేస్తున్నారు. మరి అందరూ తెలిసిన విషయమే, ఈ ముఖ్యమంత్రి కక్ష సాధింపు ధోరణితోటి మరి బీఆర్ఎస్ నాయకులను కూడా ముఖ్యంగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మరి ఎమ్మెల్యేలను, నాయకులను ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే ప్రజల దిక్కుంటారో వాళ్ళని అరెస్ట్ చేస్తాము అని చెప్పి భయప్రాంతరం చేసుకుంటూ బాంబులు వేలుతాయి, ఇంకేదో అవుతాయని చెప్పి ప్రజలను భయప్రాంతరం చేస్తున్నారు. అట్లే బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయప్రాంతరం చేస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి గౌరవ కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేసినో అందరికి తెలిసిన విషయమే. మన రాష్ట్ర పెద్ద రాష్ట్రంగా మరి డెవలప్డ్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మరి కేసీఆర్ గారు. మరి ఈయనేం చేసిండు? ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మాయా మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు అన్నాడు, అందరిని చూసుకుంటా అన్నాడు, కానీ వాళ్ళ ఫ్యామిలీ ఒక్కరినే చూసుకుంటాడు. 6 గ్యారెంటీలు ఏమైనాయి? మరి రైతుల సంగతి ఏమైంది? పేద ప్రజల సంగతి ఏమైంది? మరి ఇంతకుముందున్న స్కీమ్స్ అన్నీ ఏమైనాయని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా మేము తెలియజేసేది ఒకటే, మరి ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసిర్రో ఏ ఒక్కటి చేయలేదు. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కాబట్టి మరి ఈ ముఖ్యమంత్రి మైండ్ గేమ్ ఆడుకుంటూ ప్రజలను మైండ్ గేమ్లో పెట్టుకుంటూ ఆయన చేస్తానే ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఫెయిల్ అయింది కాబట్టి మైండ్ గేమ్లో పోతున్నా అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే, ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా,